సో ఎప్పుడన్నా కొంచెం టైం దొరికినా సరే సినిమాలు చూస్తారా? అభిమాన నటీ నటులు ఇట్లా ఏమైనా ఉన్నారా? నాకు నచ్చే వాళ్ళందరూ చాలా పాత వాళ్ళమ్మా. పోనీ అప్పటి వాళ్ళైనా కూడా బాగా పాత వాళ్ళే. అంటే ఆ సినిమాలు చూసేంత చూడాల్సిన సినిమాలంతా 58 ఏళ్ల వరకు చూసేసేంత అసంతృప్తులు ఏం లేవు. నాకు నేనేదో పాటలు పాడుకుంటూ ఉంటాను. నాకు ఏదో కొంచెం పాడుకోగల శక్తి ఉంది. అప్పుడప్పుడు నాకు చేతనైతే చిన్న చిన్న పాటలు రాసుకుంటాను, దాన్ని ఇంకొంచెం ఏదైనా యాడ్ చేసుకుంటాను. పాడడం ఇష్టం నాకంటే. ఆమె ఎనీ కేస్ క్లాసికల్ డాన్సరింగ్. ఇంక ఇప్పుడే క్లాసికల్ డాన్సర్ కూడా కదా, ఏం చేయగలుగుతా కానీ పాడుకుంటా. అమ్మవారి స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటాను, శివుడి స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటాను, పాడుకుంటూ ఉంటాను. అలా ఎంటర్టైన్ అవుతాను. దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ రిలీవింగ్ థింగ్ ఇస్ పాడుకుంటా. పాడుకొని రిలాక్స్ అయిపోతా. అభిమాన నటి నటులు ఎవరు అంటే అప్పటి కాలంలో? ఏ ఒక్కళ్ళిద్దరైతే చెప్తాను. సావిత్రి గారు ఉన్నారు, బి సరోజాదేవి గారు ఉన్నారు, శోకర జానకి ఉన్నారు, కృష్ణకుమారి ఉన్నారు. చాలా మంది. అంటే ఒకళ్ళు రెండు ఇద్దరు మూడని లేదు, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క నైపుణ్యం. నీకు ఈ పువ్వు నచ్చుతుందా, ఆ పువ్వు నచ్చుతుందా, ఈ వాసన బాగుంటుందా, ఆ సుగంధం బాగుంటుందా అంటే చెప్పలేనటువంటి యాక్టర్లు అమ్మ, యాక్ట్రెస్లు వాళ్ళందరూ. జమున గారు ఇష్టం అంటే అసలు ఎవరి గొప్పతనం వాళ్ళదే. కాబట్టి నాకు వీళ్ళు వాళ్ళు అని ప్రత్యేకించి వాణిశ్రీ గారి ఇష్టం, విజయ నిర్మల గారి ఇష్టం. ఎవరెవరు వాళ్ళు కొన్ని కొన్ని పాత్రలు చాలా అద్భుతంగా పోషించారు, పరమాద్భుతంగా పోషించారు. శారద గారి ఇష్టం. సో ఐ డోంట్ కంపేర్ ఎనీ వన్ విత్ ఎనీబడి. విజయశాంతి గారు ఈ రోజుకి కర్తవ్య మూవీ అంటే అసలు మనం మర్చిపోలేము. అది అంత డైనమిక్ రోల్ ప్లే చేశారు ఆవిడ. సో ఏమి పెద్ద ఐ డోంట్ అంటే నాకు వీళ్ళు వాళ్ళు, నేను బేసిక్ గా డాన్సర్ అవడం వల్లనేమో ఏ పాత్ర చూసినా వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేస్తే అది రిసీవ్ చేసుకుంటా. కాబట్టి ఒక్కళ్ళు అని ఉండదు, బికాస్ ఐ కెన్ సర్చ్ ఫర్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఓకే. సో అసలు విశ్వనాథ్ గారు ఎలా పరిచయం అండి మీకు? అంటే 50 ఏళ్ళు అయిపోయిందా ఇప్పుడు ఆ కథ? మళ్ళీ ఇంకేమ్మా అంటే 25 ఏళ్ల క్రితం జరిగింది, గుర్తు తెచ్చుకోండి. అది ఒక రకమైన అరేంజ్డ్ మ్యారేజ్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్. పేపర్ లో యాడ్ లాగా వచ్చింది. మాధవి గారు చాలా విషయాలు చెప్పారు. అల్టిమేట్ గా మాధవీలత గారి గోల్ ఏంటి, రాజకీయాల్లో ఏం సాధించాలనుకున్నారు, ఎంత సక్సెస్ చూడాలనుకున్నారు, ఏ స్థాయి వరకు వెళ్ళదలుచుకున్నారు? స్థాయి నాకు తెలియదు. ఎంత స్థాయికి వెళితే తెలంగాణకు న్యాయం జరుగుతుందో నాకు తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే రాజకీయ స్థాయి నాకు కావాలి. ఆ స్థాయి ఏదైతే ఆ స్థాయి. రాజకీయ పరంగా నాకు అధికారం అనే స్థాయి వస్తే అది తక్కువ, ఎంత అధికారమైనా వాడేస్తాను నేను ప్రజల కోసం. కాబట్టి ఆ ముందు అధికారం ప్రజలు నాకు ఇవ్వాలి. ఆ తర్వాత నాకు ఇంకా అధికారం ఇవ్వాలా లేదా అని ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఏమి ఇవ్వకుండా వాళ్ళు మాకేమన్నా ఎందుకు ఇవ్వాలమ్మా? కానీ ఒకటైతే ఇవ్వాలి కదా, వాళ్ళు ముందు నాకు ఇవ్వాలి ఏదో ఒకటి. ఇప్పుడు నేను ఎంత చేయగలిగానో చేస్తున్నా. ఇంకా నన్ను టెస్ట్ చేయడం సరిపోయిందా లేదా, వాళ్ళకి నన్ను వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదా, ఈ టెస్ట్ ఇంత చాలా వాళ్ళకి మాధవీలతను టెస్ట్ చేశాము ఇంక ఇద్దామా, అంత వాళ్ళ దయ, ప్రజల దయ తల్లి. వాళ్ళ దయ తలిచి నాకు ఇస్తే, నేను చేసిన తర్వాత నచ్చితే వాళ్ళు మళ్ళీ వరం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి నన్ను. లేదా మాకు పనికిరాదు అని వాళ్ళు తీసేయాలి నన్ను. ఆ శక్తి ప్రజలకు రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు పవర్ ఇచ్చే శక్తి ప్రజలదై ఉండాలి. అది కోరుకునే వ్యక్తిని నేను. డెఫినెట్ గా మాధవీలత గారు, మీలాంటి నాయకులు, రాజకీయ నాయకులు ఇప్పటి రాజకీయాలకు డెఫినెట్ గా అవసరము, ప్రజలకు అవసరం ముఖ్యంగా. కాబట్టి ఆ ప్రజలే మీకు అవకాశం ఇచ్చి గెలిపించుకుంటారు. అండ్ మీరు మీ చేతనైనంత వరకు వాళ్ళకి సహాయం అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో మహిళగా ఇలాంటి మహిళలు ఇంకా చాలా మంది రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాలనే కాదు ప్రతి రంగంలో కూడా వాళ్ళు ముందుండి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కనుక ఈ ప్రజలు భగవంతుడు పవర్ ఇస్తే తల్లి, నేను రాజకీయాల నుంచి నిష్క్రమించే లోపు 100,000 స్త్రీలను తయారు చేసి బయటకు వస్తానమ్మా. ఈరోజు నా వాగ్దానం అది ప్రజలకి, తెలంగాణ ప్రజలకి. ఒక్కళ్ళనిద్దరిని కాదు. నాకు వంశపారంపర్య రాజకీయాలు ఇష్టం ఉండవు. నా పిల్లల్ని నేను తీసుకొని రాను, ఓపెన్ గా చెప్తున్నా. నా పిల్లలని నేను రాజకీయంలోకి నా పవర్తో తీసుకొని రాను. వాళ్ళు వస్తే వాళ్ళు సొంతంగా ఎక్కడి నుంచైనా రాని, నాకు సంబంధం లేదు. మీరు మాత్రం నేను తీసుకొని రాను. నేను వాళ్ళకి నా రాజకీయ శక్తిని వాడను. వాళ్ళకి కాదు, నా కుటుంబానికి కూడా వాడుకోను. నేను నా కుటుంబం కూడా వాడుకోదు, ఇష్టం లేదు నా కుటుంబానికి. నాకు చేతనైన మంది 100,000
యువకులను యువతులను, నాకు పిల్లలంటే మగ పిల్లనైనా ఆడపిల్లనైనా అమ్మ స్థానంలో ఉన్నదాన్ని. ఉమ్, పిల్లలంటే చాలా ఇష్టం నాకు. అలా కష్టపడే స్త్రీలన్నా కూడా నాకు చాలా గౌరవం. నేను నిష్క్రమించే లోపు రాజకీయంలో నాకే కన్నా పవర్ వస్తే ఉమ్. వందల వేల మందిని తయారు చేసే రాజకీయ నాయకులను బయటకు వస్తాయి. ఆ పవర్ మీకు రావాలని, ప్రజలు ఆ పవర్ మీకు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సంతోషం తల్లి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. మీరు రాజకీయాల్లో ఇంకా పూర్తి స్థాయిలో మీ సహకారం అందించాలని, మీ ఆధ్వర్యంలో ఏదైతే ట్రస్ట్ నడుస్తుందో వాళ్ళందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.